అనేది. అదేవిధంగా సర్కార్ను బద్నాం చేయడానికి సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టేటటువంటి వాళ్ళను చూడండి. కానీ మేము డైరెక్ట్ లైవ్, నో ఫేక్, ప్రతి ఒక్క విషయము మాట్లాడుతున్నాం. ఈ మాట్లాడేదాన్ని మీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, ప్రజల పక్షాన ఉండాలనుకుంటే, ప్రజలకు సేవ చేయాలనుకుంటే మేము చెప్పినవి చెయ్యండి. ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజలు ప్రేమిస్తారు, మేము కూడా ఆదరిస్తాం, మేము కూడా మీరు చేసిన దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం, 100% తీసుకెళ్తాం, సమస్యనే లేదు. మంచి చేయకుండా చెడు చేస్తూ మరి ఫేక్ న్యూస్ పెడుతున్నారని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ చేసుకుంటా మరి 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 వాళ్ళ మీద దాడి చేసుకుంటా వాళ్ళను కట్టడి చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది, చెడ్డ పేరు వస్తుంది. చూడండి, సర్కారును బద్నాం చేయడానికి